శ్రీమతే నమః. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు. ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకుందాం. అలాగే శ్రీ స్వామి వివేకానంద, పింగళ వెంకయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన రోజు కూడా. వాళ్ళని ఒక్కసారి స్మరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళలో చూశారు కదా ఆ ఐశ్వర్యరాయ్ ఫోటో. అసలు ఏం జరిగిందంటే, ఒరిస్సాలో 5వ తరగతి చదువుతున్నారు పిల్లలు. వాళ్ళ పాఠ్య పుస్తకాలలో ఈ ఐశ్వర్యరాయ్ 1999లో నటించిన ఒక సినిమాలో పాట నింబుండా నింబుండా అంట పాట. నాకు పూర్తిగా తెలియదు, మళ్ళీ నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలికానని మీరు కింద కామెంట్లు పెట్టేకండి. ఆ పాట ఆ నిమ్మకాయని చూస్తూ దాని తాజాదనం గురించి ఆవిడ తన ప్రేమికుడిని తలుచుకుంటూ పాడిన పాట అన్నమాట. సరే, వాళ్ళ పాఠ్య పుస్తకాల్లోకి వచ్చేసింది. పిల్లలేమో క్లాస్ లో కూడా ఆ పాట పాడుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. బహుశా మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఇంతకీ 5వ తరగతి చదువుతున్న పిల్లల పాఠ్యాంశాల్లోకి ఆ పాట ఎందుకు వచ్చింది అని అడిగితే, విద్యాశాఖ కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే పొరపాటున వచ్చింది అని. ఒక పుస్తకం మనం పిల్లల వరకు తీసుకువెళ్తున్నాము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అలాంటిది పొరపాటున వచ్చింది, అది కూడా ఒక ప్రేమ పాట. పొరపాటున వచ్చింది అని చెప్తున్నారు అంటే ఎంత నిర్లక్ష్యంగా వహించారు. సరే, పొరపాటున వచ్చింది ఐశ్వర్యరాయ్ పాట, పొరపాటున పెట్టేశారు. మరి పొరపాటున పాఠ్యాంశాల్లో మన దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళ చరిత్రలు వస్తాయా? అలా వస్తాయేమో అని చెప్పి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా పొరపాటును కూడా రావు. అసలు మామూలుగానే ఉద్దేశపూర్వకంగా పెట్టరు, పొరపాటుగా అయితే అసలు రావు. ఈ ఐశ్వర్యరాయ్ పాట ఎందుకు పెట్టారు అని కాదు నేను ఈ వీడియో చేస్తుంది. ఐశ్వర్యరాయ్ పాట పొరపాటును పెట్టేశారు అని అంటున్నారు కదా. ఇదే వీళ్ళు పాఠ్యాంశాలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన వీరేంద్ర సాయి, ఆయన ఎంత గొప్ప యోధుడండి. ఆయన రాజకుటుంబానికి చెందినవారు. ఆయన ఆస్తిని అంతటిని ఈ బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం వచ్చింది కదా. వారసులు లేనప్పుడు ఆ వారసులు లేని వాళ్ళ ఆస్తినంతా, ఆ రాజ్యాలంతటిని వాళ్ళలో విలీనం చేసేయాలని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. అప్పుడు తన రాజ్యం కోసం, తన సంపద కోసం, తన ఆస్తి కోసం పోరాటం చేశారనమాట. అప్పుడు ఈయన అణిచేయాలని ప్రయత్నించారు. ఈయన మాట్లాడుతుంటే ఈ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో తూటాలు పేలేవన్నమాట, మాటల తోటాలు పేలేవి. ఈయన బయట ఉంటే ప్రమాదం అని చెప్పి చర్చలు చేసుకుందాము అని చెప్పి నమ్మక ద్రోహం చేసి పిలుస్తారనమాట. నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చెప్పు, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో మేము కూడా చెప్తావు, మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి పిలుస్తారు. సరే, ప్రజలకు మంచి జరిగితే అంతకు మించి నాకేం కావాలని చెప్పి చర్చల కోసం వస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఆయన్ని పట్టుకుంటారు. పట్టుకుని జైల్లో వేసేస్తారు. సింహాన్ని బంధించాలి అంటే మామూలుగా బంధించేశారు అని అనుకోండి, అది బయటకు వస్తుంది. అలాగే ఈ వీర సురేంద్ర సాయి గారు కూడా బయటకు వచ్చేసారు. వచ్చేసి తన మాటలతో ఎంత మందిని ప్రభావితం చేశారో, ఎంత మందిని దేశం కోసం పోరాడేలాగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో. ఈసారి బ్రిటిష్ వాళ్ళు చాలా తీవ్రమైన డెసిషన్కి వచ్చేసారు. ఏంటంటే మళ్ళీ వీర సురేంద్ర సాయిని పట్టుకోవాలి అని. పట్టుకుని అసలు బయటకు వదలకూడదు అని. అప్పుడు ఏం చేశారు అంటే, పట్టుకోవడం వాళ్ళకి చేత కాలేదు. ఎందుకంటే చర్చల కోసం రా అంటే మళ్ళీ రారాయన. ఎందుకంటే ఒకసారి ఎలాగో నమ్మక ద్రోహం చేశారు కదా. అందుకని దగ్గరున్న వాళ్ళనే బిస్కెట్లేసి వాళ్ళనేమో లోబరుచుకుని పట్టుకుంటారు. పట్టుకుని 32 సంవత్సరాల పాటు కారాగారంలో పెడతారు. అప్పుడు కూడా వాళ్ళకి భయమే, ఎప్పుడు ఏ క్షణాన్న ఆయన జైల్లోంచి బయటికి వెళ్ళిపోతారో అని. ఆ 32 సంవత్సరాల పాటు ఏ జైల్లోనూ ఆయన్ని ఉంచలేదు స్థిరంగా. చివరికి అసిర్గఢ్ కోట అని అక్కడ పెట్టారు ఆయన్ని. చీకటి గది అన్నమాట, వెలుతురు గాలి ఏమీ లేకుండా ఎన్నో ఏళ్ల పాటు ఆ కోటలో ఆయన మగ్గిపోయారు. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి భయమే, ఆయన లోపల ఉన్నారా లేదా అని. అస్తమాను చెక్ చేసుకుంటూనే ఉండేవారు, గొలుసులతో కట్టేసి ఆయన ఎక్కడికి కదలకుండా. మలమూత్రాదులతో ఆ గదిలోనే ఉండి గాలి తగలక, ఈ వెలుతురుని చూడక ఆయన ప్రాణాలు అక్కడే కోల్పోయారు. అయినా సరే బ్రిటిష్ వాళ్ళకి భయం వేసింది, ఈయన చావు కూడా మన నెత్తి మీదకి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన్ని బయట వాళ్ళకి తెలియకుండా అంత్యక్రియలు చేసేసి ఆ రహస్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఆయన బయటకు వచ్చింది అనుకోండి, ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక తూటాలా మారి అక్కడ ప్రజలు ఉద్యమం చేశారు. ఇలా ఎంతమంది ఉన్నారు. వాళ్ళ చరిత్రలో పొరపాటునైనా మన పాఠ్యాంశాల్లో వస్తాయా? రావు. గోపబంధుదాసు ఆయన
మాటలతో ఒరిస్సాలో ఎంత మందిని చైతన్యవంతుల్ని చేశారు చెప్పండి. అవేం రావు. ఇప్పుడు మన విద్యాశాఖ కూడా పెద్ద ఏమి తక్కువ ఏం తినలేదు. మన విద్యాశాఖ వాళ్ళు కూడా మన దేశం కోసం పోరాడిన వాళ్ళ చరిత్రలు మన పుస్తకాల్లో పెట్టాలి కదా. అది మానేసి మన దేశానికి వచ్చి మనల్ని బాధ పెట్టి మనల్ని ఏడిపించి మన హిందూ స్త్రీల ధనమాన ప్రాణాలు ఎవరైతే తీసేశారో వాళ్ళ చరిత్రలు మన చేత చదివించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని పాఠ్యాంశాలు మార్చాలని ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకు ముందు వరకు మనం ఏ చరిత్ర చదువుకున్నాం? దువ్వూరు సుబ్బమ్మ గారి గురించి ఎంత మందికి తెలుసు చెప్పండి. ఆవిడకి చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు భర్త చనిపోతే. అప్పట్లో స్వతంత్ర సమరయోధులందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆవిడ తన మాటల ద్వారా ప్రజలని చైతన్యవంతులను చేశారు. బ్రిటిష్ వాళ్ళకి ఎంత భయం పుట్టింది అంటే ఆవిడ మాట్లాడితే ఎక్కడ ప్రజలందరూ తమ మీద తిరుగుబాటు చేసేస్తారో అని చెప్పి భయం వేసి మాట్లాడితే జాగ్రత్త అని చెప్పి ఆవిడ తీసుకువెళ్లి జైల్లో వేసేస్తారు. అప్పుడు అడుగుతారు, నువ్వు క్షమార్పణ చెప్తే నిన్ను బయటకు తీసుకొస్తాము అని. అప్పుడు ఆవిడ అంటారు, నా కాలి గోటికి కూడా మీరు సరిపోరు, మీకేంట్రా నేను క్షమాపణ చెప్పేది, పొండిరా అన్నారు. ఒక స్త్రీమూర్తి ఆవిడ జైల్లో పెట్టి బాధ పెట్టినా సరే ఆవిడ చలించలేదు. క్షమార్పణ చెప్పంటే నేను చెప్పనన్నారు. అలాంటి వాళ్ళ చరిత్ర మన పుస్తకాల్లో ఉంటుందా? ఆవిడ ద్రాక్షారామంలో పుట్టారు, తూర్పు గోదావరి జిల్లాలో. మనకి రాజమహేంద్రవరంలో కూడా ఆవిడ విగ్రహం ఉంటుంది. అలాగే గరిమెళ్ళ సత్యనారాయణ గారు, ఆయన విగ్రహం కోటగుమ్మం దగ్గర ఉంటుంది. ఆ కొద్దు ఈ తెల్లదొరల పరిపాలన మాకొద్దు అంటూ ఆయన కవిత్వాలు రాశారు. ఆయన కవిత్వాలతో ఎంత మంది దేశం కోసం వచ్చేసారో. బ్రిటిష్ వాళ్ళకి తెలుగు రాదు కదా, అలాంటి బ్రిటిష్ వాళ్లే ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారి కవితలు విని ఇన్స్పైర్ అయిపోయారట. వాళ్ళకి ఒక సిచ్యువేషన్ లో భయం వేసింది అనమాట. వాళ్ళు కూడా భారతదేశానికి ఎక్కడ అనువుగా మారిపోతారో అని భయం వేసి ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారిని జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత పాపం ఈ సత్యనారాయణ గారి వాళ్ళ తండ్రి గారు ప్రాణాలు పోతే ఆయన మరణిస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు, నువ్వు క్షమార్పణ మాకు చెప్పు, నువ్వు క్షమార్పణ చెప్తే నిన్ను వదిలేస్తాము అని. అప్పుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు అన్నారు, మీకు నేను క్షమార్పణ చెప్పడం ఏంటి, నేను చెప్పను. మీకు నేను దాసోహం అనడం ఏంటి, పోరా పాటను కూడా నేను దాసోహం అని చెప్పను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అంటే దేశం కోసం దేన్నైనా భరించారు వాళ్ళు. ఒక దువ్వూరు సుబ్బమ్మ గారు గాని, గరిమెళ్ళ సత్యనారాయణ గారు గాని, అలాగే సుబ్రహ్మణ్య భారతి ఆయన కూడా అంతే. ఆయన కవితల ద్వారా, ఆయన కవిత్వం ద్వారా ఎంత మందిని భారతదేశం కోసం ఈ స్వతంత్ర సమర యోధులుగా తీర్చిదిద్దారు ఆయన. అలాగే బకిం చంద్ర చటర్జీ వందే మాతరం, అసలు ఆ మాటే ఊపిరి పోసేసింది కదండి. వందే మాతరం అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. అదొక ఉత్తేజకరమైన మాట కదా. మాటలతో ఎంత మందిని యోధులుగా తీర్చిదిద్దారు చెప్పండి. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అలాగే స్వామి వివేకానంద గారు, ఆయనేం యుద్ధాలు చేయలేదు, కానీ విదేశాలలో మన దేశం గురించి చెప్తూ మన దేశంలో కూడా మనం ఎలా ఉండాలి అనేది ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని నింపిన వ్యక్తి కాదు. వాళ్ళ మాటల ప్రభావం ఎంతుందో చెప్పండి. అలాగే భికాజీ కామా, ఆవిడొక స్త్రీమూర్తి. మన భారతదేశంలో 19వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అందరికీ సేవ చేస్తుంటే పాపం ఈవిడికి కూడా ఆ వ్యాధి వచ్చేస్తుంది. అప్పుడు విదేశాలకు పంపిస్తారనమాట ఈవిడ్ని. అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం రావాలి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అలాగే బ్రిటిష్ లో ఉన్న మన భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? ఈవిడ విదేశాల్లో ఉన్న మన భారతదేశం కోసం ఆవిడ స్టేజ్ ఎక్కి మాట్లాడిన మాటలు ఎంత మంది భారతీయుల హృదయాలని దోచుకున్నాయో. వాళ్ళందరూ ఇప్పటికిప్పుడే దేశం కోసం మేము పోరాడేయాలి, దేశం కోసం మేము ప్రాణాలు అర్పించేయాలి అన్నంతగా ఆవిడ విదేశాల్లో ఉన్న మన దేశం గురించి మాట్లాడారు. ఆ కామాగారు గురించి ఎవరికి తెలుసు చెప్పండి? ఎవ్వరికీ తెలియదు. ఒక సరోజినీ నాయుడు, ఆవిడ గురించి ఎవరికి తెలుసు చెప్పండి? ఆవిడ కూడా ఎన్ని మాటలు, ఎంత స్ఫూర్తివంతమైన మాటలు మాట్లాడారు ఈ దేశం కోసం. వీళ్ళందరి చరిత్రలు ఉండగా మన విద్యాశాఖ గాని, మన ప్రభుత్వం గాని వీళ్ళ చరిత్రలు మన పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎప్పటికీ అనుకోదు. ఆ ఆలోచనే రాదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళ చరిత్రలు మన పాఠ్యాంశాల్లో పెడితే ఎక్కడ మళ్ళీ మనందరం
పూర్వపు స్థితికి వచ్చేస్తామేమో అని భయమేమో. అంటే మరి అందరూ సమానత్వం సమానత్వం అని కొట్టుకుని చచ్చిపోతున్నారు కదా, అందరూ సమానమే అని. అందరూ సమానమే, ఎప్పుడు సమానం? వాడికి మనం కూడా సమానమే అని వాడిలో కూడా భావన ఉంటే ఎదుటి వాళ్ళలో, అప్పుడు మనకి కూడా అదే భావన ఉంటుంది. వాడు మాత్రం మనల్ని ప్రాణాలు తీసేస్తానంటాడు, మనం మాత్రం వాళ్ళనేమో సమానంగా చూద్దాం, మనలో కలుపుకుందాం అని అనుకుంటాం. సరే, ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, పొరపాటుగా ఆ పాటలు ఏంటి పెట్టడం, అందుకే కదా తగలడిపోతున్నారు పిల్లలు. ఎంత బాధ్యతగా ఉండాలి, కానీ బాధ్యత రాహిత్యాన్ని చూపిస్తుంది కదా ఆ పాట పాఠ్యాంశాల వరకు వచ్చిందంటే అని చెప్పడానికి. అలాగే ఈ వంకన ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు, వివేకానంద స్వామి, పింగళ వెంకయ్య గారిని కూడా ఒకసారి తలుచుకోవచ్చు. అలాగే మనకి తెలియని ఈ వీరుల గురించి కూడా మనం తెలుసుకుంటే మనం మన పిల్లలకు 2 ముక్కలు చెప్పుకోవచ్చు కదా అనే ఆశతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత జై భారత మాత అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.